హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో తెలంగాణకు సంబంధించి ఎస్జిటి డిఎస్సి ఎస్జిటి తెలుగు మీడియంలో ముఖ్యంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనం 33 జిల్లాలకు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అదేవిధంగా లైక్ చేయడం లేదు. సో ఎవరైతే నిజామాబాద్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే నెక్స్ట్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అనేది అందుతుంది. సో అదేవిధంగా ఎవరైతే మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటుందో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. సో మన 33 జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి అక్యురసీ అదేవిధంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి ఛానల్ ఏదైతే ఉందంటే అది కేవలం మన ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మాత్రమే. సో చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళ సొంత వ్యూస్ కోసం ఏవేవో వాళ్ళ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అనేవి చేస్తున్నారు. సో నేను మాత్రం యాక్యురసీగా అంటే పోస్టుల సంఖ్య ఎంత ఉంది, ఆ షిఫ్ట్లో ఆ పేపర్ ఏ విధంగా వచ్చింది అనే దానిపైన ఎనాలిసిస్ చేసి ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చేయడం జరుగుతుంది. చాలామంది ఆ యొక్క యూట్యూబ్ ఛానళ్ళలో తక్కువ కట్ ఆఫ్ పెట్టేసి ఏదో ఎక్కువ వ్యూస్ కోసం వాళ్ళు ఎక్కువ పాపులారిటీ కోసం చేస్తున్నారు. సో మనమైతే యాక్యురసీగా తప్పకుండా అన్ని అనాలిసిస్ చేసి మాత్రమే చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూస్తే ముఖ్యంగా ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించి ఇక్కడ క్యాండిడేట్స్ వచ్చేసి 3204 మంది అప్లై చేశారు. అండ్ ఇక్కడ 285 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ రేషియో వచ్చేసి ఒక పోస్టుకు 11 మంది పోటీ పడడం జరుగుతుంది. ఇక్కడ పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి, అట్ ద సేమ్ టైం అండ్ క్యాండిడేట్స్ కూడా ఎక్కువనే ఉన్నారు. సో ఒక్కసారి వీటికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో మనకి 70 ఎబో ఎవరైతే వచ్చినాయో వాళ్ళైతే ఓపెన్ కేటగిరీలో వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్సీ కేటగిరీలో 41 పోస్టులు ఉన్నాయి. వాళ్ళు 62 నుంచి 65 మధ్యలో 1-2 అటు ఇటుగా ఉంటే వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్టీ కేటగిరీలో 29 పోస్టులు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో. ఇక్కడ 63 నుంచి 65 వచ్చిన వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీఏలో 23 పోస్టులు ఉన్నాయి. 63 ఎబో వచ్చిన వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బీసీబీలో 26 పోస్టులు ఉన్నాయి. వీళ్ళు 68 నుంచి 70 రెండు అటు ఇటుగా ఉంటే వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీసీలో 4 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 60 కంటే ఎబో వచ్చిన వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీడీలో 19 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 68 నుంచి 70 మధ్యలో వస్తే వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీఈలో 11 పోస్టులు ఉన్నాయి. 60 కంటే ఎబో వచ్చిన వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్లో 28 పోస్టులు ఉన్నాయి. వీళ్ళకి 68 కంటే తక్కువ, 60 కంటే తక్కువ అంటే 58, 59, 60, 62 ఆ మధ్యలో వస్తే వీళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్లో 4 పోస్టులు ఉన్నాయి. వీళ్ళకు 60 కంటే ఎబో ఉంటే పోస్టులు మనం హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో 8 పోస్టులు ఉన్నాయి. వీళ్ళు 55 కంటే ఎబో ఉంటే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ పీహెచ్లో 13 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 50 కంటే ఎక్కువ వస్తే వీళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ అందించేటువంటి అప్డేట్ మనం ఏదైతే జెన్యూన్గా అప్డేట్ అందిస్తున్నామో అది మీకు అందాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనము కమ్యూనిటీ పోస్టుకు సంబంధించి మన కమ్యూనిటీలో ఏ జిల్లాకు ఆ జిల్లా కేటగిరీ వైజ్గా మనము పోల్ని నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మన కమ్యూనిటీలోకి వెళ్ళి మీరు మీ మార్క్స్ అనేవి ఓటు వేయడం ద్వారా నెక్స్ట్ రెస్పాన్స్ షీట్స్ తర్వాత మరొక కట్ ఆఫ్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇది అక్యురసీగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.